క్రికెట్ సెలక్షన్కి వెళ్ళినా కూడా మనలాంటి వాళ్ళు క్రికెటర్స్ కాలేరు. నా మాట విను. నువ్వు ఒకసారి దమ్ము లాగితే జీవితంలోని అన్ని తిరస్కరణలను మర్చిపోతావు. ఇక్కడ కూర్చునే స్టేడియం మొత్తం నిన్ను చీర్స్ చెప్తున్నట్టు ఎంజాయ్ చేస్తావు. జస్ట్ ఒక్క దమ్ము లాగితే చాలు. నువ్వు క్రీడాకారుడు, భయపడకు. ఇదిగో తీసుకో, ఒక్క దమ్ము లాగు. చాలామంది యువత తమ వైఫల్యాలను ధైర్యంగా ఎదుర్కోలేక డ్రగ్స్ని ఆశ్రయించి తప్పు చేస్తున్నారు. డ్రగ్స్ మత్తులో తమ లక్ష్యాల నుండి దూరం అవుతున్నారు. నేను క్రీడాకారుడిని. నా వైఫల్యాలను నా కృషితో ఎలా విజయంగా మార్చుకోవాలో నాకు తెలుసు. ఆత్మవిశ్వాసంతో పోరాడు. డ్రగ్స్ లేని భారతదేశాన్ని నిర్మిద్దాం. ఏమైంది మృణాల్, ఈరోజు డ్యూటీకి రాలేదు? మీతో ఒక విషయం చెప్పాలి. నిన్న రాత్రి రోహన్ కబోర్డులో అనుకోకుండా ఒక ప్యాకెట్ దొరికింది. ఈ మధ్యగా ఒంటరిగా ఉంటున్నాడు. విషయం ఏమిటంటే రోహన్ గత కొన్ని నెలలుగా డ్రగ్స్ తీసుకుంటున్నాడు. నిజమా? అవును, ఇదంతా మీకు చెప్పకుండా దాచవచ్చు. కానీ నా ఫ్రెండ్స్ నాకు సహాయం చేయకపోతే ఈ డ్రగ్స్ భారం నుండి నా బిడ్డను ఎలా కాపాడుకోగలను? నా బిడ్డను కాపాడుకోవడానికి నాకు మీ సహాయం కావాలి. ఈ విషయం మాకు చెప్పి మంచి పని చేశావు. మనమంతా కలిసి డ్రగ్స్కు వ్యతిరేకంగా పోరాడదాం. నా ఫ్రెండ్ ఒకరు డి అడిక్షన్ సెంటర్లో డాక్టర్గా పనిచేస్తున్నారు. నేను అతనితో మాట్లాడుతాను. ధైర్యంగా ఉండు. నా పేరు పదం. ఒకప్పుడు నేను ఒక లాంగ్ జంపర్ని. ఊర్లో అందరూ గర్వంగా నన్ను కంగారు అనేవారు. ఒకానొక చెడు కాలం దాపురించింది. మొత్తం మా ఊరిని మరియు నన్ను డ్రగ్స్ ముంచేశాయి. నాలో మెరుపును నాశనం చేశాయి. లాంగ్ జంప్ పట్ల తపన ఉండేవాళ్ళు ఎంతకాలం ఇలా పడిపోతుంటారు? నేను లేచి నిలబడ్డాను. నేను పోరాడాను. ఇది అనుకున్నంత సులభం కాదు. నేను దృఢంగా ఉన్నాను. నాకు ఇది సూర్యోదయం లాంటిది. కృషితో ఇంతకు మునుపటి కంటే మెరుగైన లాంగ్ జంపర్గా మారాను. మళ్ళీ ఇప్పుడు అందరూ నన్ను కంగారు అంటున్నారు. డ్రగ్స్ లేని భారతదేశాన్ని నిర్మిద్దాం. నాకు బాగా గుర్తుంది. కేవలం 100 రూపాయలకే నాకేమీ తెలియకుండా డ్రగ్స్ ప్యాకెట్ను ఇతరులకు చేరవేశాను. నాకు వేరే దారే లేదు. తిని 3 రోజులైంది. నేను డ్రగ్స్ బిజినెస్లో చిక్కుకున్నానని తెలిసే లోపల నేను కూడా డ్రగ్స్కు బానిసయ్యాను. నేను మా ఊరి నుండి ఇక్కడికి ఏదో సాధిద్దామని వచ్చాను. ఇలా రోడ్డు పక్కన చనిపోవడానికి కాదు. అందుకే పోరాటం మొదలుపెట్టాను. విజయం సాధించాను. ఇప్పుడు నేను ఆకలితో ఉన్నవారికి ఆహారాన్ని సరఫరా చేస్తున్నాను. డ్రగ్స్ని కాదు. డ్రగ్స్ లేని భారతదేశాన్ని నిర్మిద్దాం. వైఫల్యాలు, అపజయాలు ఎందుకు వస్తాయో అర్థం కాని అయోమయం బాల్యంలో ఉంటుంది. ఈరోజు ఏమి జరుగుతుందో అదే మొత్తం జీవితం జరుగుతుందని అనుకుంటారు. తోటివారు చేసిన ఎగతాళిని మర్చిపోవడానికి చెడుదారులను పడుతారు. ఎవరైతే వైఫల్యాలకు కృంగిపోకుండా ధైర్యంగా నిలబడి పోరాడగలరో వారు జీవితంలో నిజమైన విజేతలుగా మిగులుతారు. అటువంటి ఉపాధ్యాయులను, విద్యార్థులను చూసి గర్విద్దాం. డ్రగ్స్ లేని భారతదేశాన్ని నిర్మిద్దాం.